హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఇదైతే డే 2 వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియో అండి. డే 2 అంటే ఇది సాటర్డే వీడియో. సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తిన్నాను అన్నది మీకు నేను పెడుతున్నాను. నిన్నైతే నేను ఎంత వెయిట్ ఉన్నానో, ఈరోజైతే ఎంత వెయిట్ ఉన్నాను అన్నది వీడియో కూడా పెడతాను. ఒకసారి అయితే చూడండి. డే 1 నా వెయిట్ వీడియో అయితే 77.3, డే 2 అయితే 76.5 అయితే ఉన్నాను. టోటల్గా 800 గ్రామ్స్ అయితే నేను వెయిట్ అన్నది తగ్గాను. ఏదైనా వెయిట్ చెక్ చేసుకోవాలి అంటే మనం వాటర్ కూడా తాగకుండా వెయిట్ అన్నది చెక్ చేసుకోవాలి. బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత నేను ఒక లోటెడ్ వాటర్ అయితే తాగుతున్నాను, గోరువెచ్చని వాటరు. ఇలా రోజు గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల కొంచెం మన బాడీ అన్నది ఫ్రీ అవుతుంది. నేను అందుకే వాటర్ అన్నది తాగుతున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే రాగి జావ అయితే తాగుతున్నాను ఈరోజు. రాగి జావ అదిగోండి ఒక గ్లాసుడు అయితే ఉంటుంది, అదైతే తాగేశాను. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేశానంటే వాళ్ళకి నార్మల్గా అయితే వాళ్ళకైతే వంట చేశాను. నేనైతే సాటర్డే రైస్ తినను. రైస్ ప్లేస్లో ఏదైనా టిఫిన్ అన్నది తింటాను. నేను ఇప్పుడైతే మరమరాలు ఉంటాయి కదా, మరమరాలతో ఉప్మా అయితే చేసుకుంటున్నాను. అదేనండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే చేస్తున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చాను. తర్వాత టమాటో కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇదంతా మగ్గే లోపల మనం ఎన్ని మురియలు కావాలన్నది మురియలు తీసుకుని కొంచెం వాటర్లో తడుపుకుని పక్కనైతే ఉంచుకోవాలి. కొంచెంసేపు ఉంచి వెంటనే పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ లోపల ఇవన్నీ అయితే మగ్గిపోయాయి. అందులో అయితే నేను ఈ మురియలను అయితే వేసి ఉన్నాను. అందులోకి మనము ఒక మిక్సీ జార్లో కొంచెం పుట్నాల పప్పు, జీలకర్ర, కారము, ఉప్పు వేసి మిక్సీ చేయాలి. ఈ పౌడర్ కనుక అందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళైతే వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందాక ఆడిన పౌడర్ ఉంది కదా, అందులో వేసి కొంచెం సాల్టు, కొంచెం నిమ్మరసం వేసి బాగా అయితే కలపాలి. రుచికరమైన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇది లో క్యాలరీ ఉన్న టిఫిన్ కాబట్టి మనమైతే వెయిట్ అన్నది పెరగము. దీన్ని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే అరటికాయ ఫ్రై చేశాను. ఆ అరటికాయ కర్రీలో అయితే ఇది నంచుకుని అయితే తింటున్నాను. ఇదే నా లంచ్. అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్నాను. తర్వాత 3 ఆ టైంకి అయితే ఆకలేసింది. అలాంటప్పుడు పల్లీలు చెక్కీ ఉంటుంది కదా, పల్లీలు నువ్వులు కలిపిన ఒక చెక్కీ ఉంది, ఆ చెక్కీని అయితే తింటున్నాను. సాయంత్రం 5 గంటలకి ఈ చిలకడ దుంపలు ఉంటాయి కదా, చిలకడ దుంపలు అయితే ఉడకపెట్టుకున్నాను. అవి అయితే 2 తిన్నాను, అంటే 2 ముక్కలు మాత్రమే తిన్నాను. చిలకడ దుంపలు కూడా ఎక్కువగా తినకూడదు, వెయిట్ అయితే పెరుగుతాము. అందుకే ఒక దుంప అయితే తిన్నాను. సాయంత్రం అయితే ఇదిగో అరగంట సేపు అయితే వాకింగ్ అయితే ఇంటి దగ్గరే చేస్తున్నాను, బయటకైతే వెళ్ళలేదు నేను ఈరోజు. నైట్ డిన్నర్లోకి 3 చపాతీలు అయితే చేసుకున్నాను. 3 చపాతీలు, ఉదయం అరటికాయ కర్రీ ఉంది కదా, అరటికాయ కర్రీ, కొంచెం పప్పు, ఈ 3 అయితే నా డిన్నరు. ఇలా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది.